సామాన్యంగా పాములను చూస్తే ఎవరైనా సరే భయంతో వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే వాటి విషానికి ఎవరైనా సరే చనిపోవలసిందే. అలాంటిది మన దేశంలో పాములను దైవంగా పూజిస్తారు. వాటికి గుడులు కట్టి పూజలు కూడా చేస్తారు. మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాములలో నాగుపాములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగుపాములలో కొన్ని దేవనాగులు కూడా ఉన్నాయి. ఇవి 100 సంవత్సరాలు పైగా బ్రతికి ఇచ్ఛారూప దైవనాగులుగా ఉంటాయి. వీటికి నాగమణితో పాటు అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయని హిందువులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీటి గురించి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా వీటి గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. వీటిని ఆధారంగా చేసుకొని చాలా సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం యథార్థంగా జరిగిన ఒక విషయం. అదేమిటంటే మన దేశంలో దైవంగా కొలిచే నాగుపాము కేరళ రాష్ట్రంలో వీటిని సుబ్రహ్మణ్య స్వామిగా ఎక్కువగా కొలుస్తారు. ఈ యథార్థ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సెమిగాన్ అనే ఒక ప్రాంతంలో జరిగింది. ఇది జరిగి సుమారు 200 సంవత్సరాలు పైనే అయి ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఒక పల్లెటూరులో అప్పన్న అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి రాణి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అయితే అప్పన్నకు విపరీతమైన వేశ్యల పిచ్చి. అందువల్ల మొదట్లో పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు. కానీ పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకున్నాడు. వేశ్యలపై ఉన్న వ్యామోహంతో ఎప్పుడూ కూడా తన భార్యను కనీసం ముట్టుకోలేదు. దాంతో ఆమె తన జీవితంపై విరక్తి కలిగింది. కానీ అప్పన్న బయటకు వెళ్ళినప్పుడు ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్ళేవాడు. ఇలా సుమారు 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పన్న ఇంటి పక్కనే ఉండే ఒక ముసలావిడ అప్పన్న చేసే పనులను గమనించి తట్టుకోలేక రాణికి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో రాణికి ఒక సీసాను ఇచ్చి, ఇది నీ భర్తకు భోజనంలో కలిపి పెట్టు అని చెప్తుంది. ఆ సీసాలో ఏముంది అని రాణి సీసా మూత తీసి చూడగా అందులో ఒక రకమైన ఘాటైన వాసన కలిగిన ద్రవ్యం ఉంది. ఇది అన్నంలో కలిపి పెడితే ఆ వాసనకి తన భర్తకి కోపం వచ్చి కొడతాడేమో అనే భయంతో ఆ సీసాను ఆమె ఇంటి పెరట్లో ఉన్న ఒక పుట్టలో విసిరివేసింది. అందులో ఒక మగ నాగుపాము నివసిస్తూ ఉండేది. అది మహిమ కలిగిన శక్తివంతమైన నాగుపాము. ఆ సీసాలోని ద్రవ్యం నాగుపాము మీద పడటంతో నాగరాజుకి తీవ్రమైన కామవాంఛ కలిగింది. ఈ ద్రవ్యం తనపై ఎవ్వరు వేశారు అని తన దివ్య దృష్టితో చూసిన నాగరాజు రాణి యొక్క జీవితం గురించి మొత్తం తెలుసుకున్నాడు. ఆమె భర్త రాత్రి వేశ్య దగ్గరకు వెళ్ళిపోవటంతో ఆ సమయంలో నాగరాజు ఆమె భర్త రూపంలోనికి మారి రాణి దగ్గరకు వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. భర్త వింత ప్రవర్తన చూసి మొదట రాణి ఆశ్చర్యపోయింది. నాగరాజు తన భర్తలా మాట్లాడేసరికి రాణి తన కష్టాలన్నీ తీరిపోయాయి అని సంతోషించి అతనితో ఆ రాత్రంతా గడుపుతుంది. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన భర్త ఆమె ప్రవర్తనను చూసి ఆమెకు పిచ్చి పట్టింది అని అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా రాణి గర్భవతి అయి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. దాంతో అప్పన్నకు విపరీతమైన కోపం వచ్చి రాణిని తిడుతూ గ్రామ పెద్దల దగ్గరకు వెళతాడు. వాళ్లతో వాడు నా కొడుకు కాదు, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను నేను తాకనే లేదు అని చెప్తాడు. రాణి మాత్రం తను ఏ తప్పు చెయ్యలేదని, ఈ బిడ్డ మా ఇద్దరి సంతానం అనే చెప్తుంది. గ్రామ పెద్దలు ఏం చెయ్యాలో తెలియక చివరికి ఒక ఉపాయం ఆలోచించి రాణిని పిలిపించి, నీవు నిజంగా ఏ తప్పు చేయకపోతే మీ ఇంటి వెనకాల ఉండే పుట్టలో చెయ్యి పెట్టి అందులో నాగుపాము బయటకు తీస్తే నిన్ను కాటు వేయకపోతే నువ్వు చెప్పేది సత్యం అని నమ్ముతాము అంటారు. రాణి వెంటనే పుట్టలో చెయ్యి పెట్టి నాగుపామును బయటకు తీసి చూపిస్తుంది. ఆ నాగరాజు రాణిని ప్రేమించటం చేత కాటు వేయకుండా ఆమెను చుట్టుకొని మరలా వెళ్ళిపోతుంది. ఇది చూసిన ఊరి జనం రాణి నిజంగా మహాపతివ్రత అని భావించి ఆమె భర్తను మందలించి రాణిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటారు. అప్పన్నకు ఏం అర్థం కాక నిజంగా తాను తాగిన మైకంలో తన భార్యను కలిశాను ఏమో అని అనుకుని
చెడు అలవాట్లన్నీ మానివేసి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. ఆ తరువాత ఈ కథను రకరకాలుగా నాటకాల రూపంలో స్టేజ్ షో చేశారు. బుర్ర కథల రూపంలో వేసేవారు. ఇది కథ కాదు అని, యథార్థ సంఘటన అని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.